జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. మీరు తారక్ గారు బెస్ట్ ఫ్రెండ్స్. ఎలా మీ పరిచయం స్టార్ట్ అయింది? తారక్ గారి గురించి చెప్పండి. స్టూడెంట్ నెంబర్ 1 తోటి పరిచయం అండి. అయితే ఈవెన్చువల్లీ అతనికి కూడా తెలీదు, నాకు మాత్రం తెలిసి ఏంటంటే ఫస్ట్ నిన్ను చూడాలని అనుకుంటాను. తన ఫస్ట్ సినిమా హీరోగా అంతకుముందు చేశాడు, బాలరామాయణం అవన్నీ అంతకుముందు చేస్తున్నాడు. అంత ఆ సినిమాకి నన్ను డబ్బింగ్కి పిలిచారు, ఆయన వాయిస్కి. ఎక్కడో నా వాయిస్ సూట్ అవ్వదు అనుకొని చెప్పకుండా వచ్చేసాను. తన వాయిస్ తన వాయిస్ లేత వాయిస్ కదా, అది యంగ్ ఏజ్లో వచ్చిన వ్యక్తి కదా. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 ఈవెన్చువలీ ఓహో ఈయన ఆయన మనం అని చెప్పేసి కలిసాం. ఫస్ట్ డే సెకండ్ మధ్యాహ్నానికి గొడవ ఇన్ ద సెన్స్ ఏదో కమెంట్ చేశాడు నా మీద. అవసరమా అన్నాడు. అమ్మా ఎవరినన్నాడు? నన్నేనా? అవసరమే అనుకొని పెట్టుకున్నాను. అది కూడా నేను పక్కన నా కళ్ళజోడు ఫ్రెండ్ చంద్రశేఖర్ ఉన్నాడుగా, ఛత్రపతి శేఖర్, తను వచ్చాడు లొకేషన్కి. మరుసటి రోజు ఏదో సీక్వెన్స్ ఏదో ఉంటే తను ఏదో కళ్ళజోడు పట్టుకొచ్చాడు సికింద్రాబాద్ స్టైల్. బాగుంటుంది క్యారెక్టర్కి, ఈ క్యారెక్టర్ పనికి వస్తుంది అరువు తీసుకొని పెట్టుకుని చేస్తున్నా అనేసరికి నాకు అవసరమే అని చెప్పేసి అన్న తర్వాత సాయంత్రానికి చెప్పేసింది జక్కన ఫస్ట్ డే మొదటి సీన్ రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేశారు, బాగా అయిపోయింది. రెండో సీన్ చేసాం. మొత్తానికి ఒకరోజు నా వల్ల ఏదైనా నష్టం జరిగితే నష్టం ఇదే అనుకో, వదిలే ఇక్కడితో. కామెంట్ చేశాడు నన్ను. రేపు పొద్దున ఏదో ఒకటి మళ్ళీ పొద్దున అంటే నేను ఏదో ఒకటి అంటాను, ఖచ్చితంగా అంటాను. అటు తిరిగి ఇటు తిరిగి నాకే ఇది. ఎందుకంటే నందమూరి హరికృష్ణ గారి అబ్బాయి, నందమూరి తారక రామారావు గారి మనవడు, ఇటు వెళ్ళినా కానీ లాస్ట్ నాకే. ఎందుకు వచ్చిన గోల నాకు వద్దు, లెట్ మీ బీ హ్యాపీ. నాకు బిజీగా ఉన్నాను. అతను ఏదో సరదాగా జోక్ చేసింది. జోక్ ఏంటి జక్కన, అందరిలో పట్టుకొని అలా ఉండి అలా అంటే ఊరికే అన్నీ మరీ సెన్సిటివ్గా ఎక్కువ ఆలోచిస్తున్నాను. సరే అనిపిస్తే వదిలేసాం. నెక్స్ట్ డే చూస్తే రాజు గారు నమస్కారం అండి, గుడ్ మార్నింగ్, రండి సార్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏంటి ఇతడు ఇంత అపరిచితుడ? సర్లే ఎందుకు మరి ఎక్కువగా రాజు పూసుకొని తిరగడం ఎందుకులే అనుకుని మళ్ళీ మూడో రోజు ఏదో మళ్ళీ అప్పటికి 3 రోజులు అయిపోయింది. ఇంక నేను ఆల్రెడీ కమిట్ అయ్యాను, ఇంక నేను చేయక తప్పదు. సర్లే ఇంకేమనుకున్నా ఏం చేసినా ఓకేలా. 4వ రోజు మళ్ళీ చాలా ఫ్రెండ్లీ. సరే ఈ 4 రోజులు 5 రోజుల ప్రయాణంలో ఒక రోజు ఎక్కడో సమ్వేర్ వీ గాట్ వెరీ క్లోజ్. ఇంక తనకు వేరే ఫ్రెండ్స్ లేదు, నేను ఒక్కనే సమ్వేర్ పర్సనల్గా ఎమోషనల్ క్లోజ్ అయ్యాను. ఇంకా అక్కడి నుంచి క్లోజ్ కనెక్ట్ అయిపోయింది, బాండింగ్. సెకండ్ స్కెడ్యూల్ వచ్చేసరికి అప్పటిదాకా రాజీవ్ గారు ఉన్నాడు. అంబేద్కర్ యూనివర్సిటీలో పెద్ద సీన్. ఏంటి ఏమనుకుంటున్నావు, యాసిడ్ పోస్తా అని చెప్పేసి సీక్వెన్స్ పైన నరికేస్తా అని బిఫోర్ ఏదో ఎస్టాబ్లిష్మెంట్ షార్ట్ కోసం అక్కడి నుంచి ఉన్నాడు. నేను ఈ లోపల రెడీ ఇటు నడుచుకుంటూ వస్తున్నా, తన సీక్వెన్స్ జరుగుతుంది తంది. ఇంకా మొత్తం మోడల్స్ జూనియర్స్ అంతా స్ప్రెడ్ అయి ఉన్నారు. అక్కడి నుంచి వస్తే ఒరే రాజాగా రారా అన్నాడు. ఓరేని రాజీవ్ గారి నుంచి రాజాగా అంటే మరి ఫ్రెండ్ అంటే అనరా ఏంటి అన్నాడు. కరెక్టే కదా, సర్లే సరే అని ఇంకా అక్కడి క్లోజ్. చాలా డీరెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఇంకా అంతే, అలా ప్రయాణం అలా కంటిన్యూ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇప్పుడు కొంతకాలం అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత రోజు ఇదివరకు అంటే రోజు ఉండేవాళ్ళం. ఇప్పుడు ఉంటే ఆవిడ చీపురు కట్ట తిరిగేసి గ్యారంటీ అంతే. ఆయనకు అవుతుందో లేదో కానీ మాకైతే గ్యారంటీగా అవుతుంది.
బాగోదు కదా. సో ఈ షుడ్ హ్యావ్ హిస్ ఓన్ స్పేస్ అని చెప్పేసి నార్మల్ గా ఫ్రెండ్షిప్ అయితే కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా. ఎన్టీఆర్ గారికి చిన్న యాక్సిడెంట్ అయింది, గుర్తుందా అండి? అక్కడ ఆ టైంలో మీరు కూడా ఉన్నారా పక్కన? అవును. లక్కీలీ మీకేం తగలలేనట్టుంది. మాకు గాయాలేం కాలేదు, బయటికి ఏం లేదు. మాకు ఇంటర్నల్ అంటే కంప్రెషన్స్ అంట, C4 లంబారు అవన్నీ ప్రాబ్లం. వాటికి తగిలినాయి దెబ్బలు మీకు కూడా? అంటే బయటికి లేదు, అదే బయటికి రక్తం ఏమీ లేదు, బట్ లోపల ఉండింది. లక్కీగా అందరూ అందులో ఉన్న వాళ్ళందరూ సేఫ్గా బతికి బయటపడ్డాం. ఇప్పుడు బండి అంతా మొత్తం పాడైపోయింది, అసలు చాలా హాస్పిటల్లో చాలా రోజులు ఉన్నారు. చాలా అదృష్టవంతులు. ఇప్పటికీ ఉంటాయి కదండి, ఆ స్కార్ ఉంటుంది తనకు? ఆల్మోస్ట్ ఆల్ లేదు, అంత బాగా సర్జన్ బాగా చేశారు. స్కార్ అయితే కనిపిస్తుంది కొంచెం ఎక్కడ చిన్న, లేకపోతే యాక్చువల్గా అయితే అది పెద్దదో అయి ఉండాలి. యాక్చువల్గా మామూలుగా అంటే పెద్ద స్కార్ అయి ఉండాలి. లేదు, నటుడు కదా కాబట్టి చాలా కేర్ఫుల్గా బాగా చేశారు సర్జరీ. ఆయన అప్పుడు పొలిటికల్ మీటింగ్కి వెళ్ళి వస్తుంటారు. పొలిటికల్ మీటింగ్ కాదు, ఈయన ప్రచారానికి మాత్రం. ఓకే. సో హీ వాజ్ నాట్ క్యాన్వాసింగ్కి, ప్రచారం కోసం. ఓకే. ఆ ఎలక్షన్స్ లో చాలా ఆయన ఏమంటారు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. అవును. తర్వాత ఎలక్షన్స్ లో అసలు ఎందుకు దూరం అయిపోయారు? అంటే ఒక ఫ్రెండ్ గా మీకు తెలుస్తుంది కదా? ఏం లేదండి, నాకు తెలిసి ఏంటంటే సినిమాలు ఇప్పుడు ఆ టైంలో వాళ్ళు పెద్దలు ఏదో నిర్ణయించుకున్నట్టున్నారు, ప్రచారానికి రమ్మని చెప్పేసి అడిగారు, చేశాడు. తర్వాత సినిమాల్లో బిజీగా ఉండి బహుశా అకామిడేట్ చేయలేకపోయి ఉండొచ్చు. అంటే ఆ టైంకి మీరు అనుకున్న టైంకి అవైలబుల్గా ఉండాలి కదా. ఇప్పుడు ఒకేసారి ఆ టైంకి సినిమా ఏదో ఉండి ఉండొచ్చు, ఏదో షూటింగ్లో అంతా అలాంటిదే ఉంటుంది అంతే తప్ప పెద్దగా నాకు తెలిసి దూరంగా ఉండాలనుకోను. మరి అంత పర్సనల్గా నాకైతే తెలియదు. మీకు ఇంకా బాగా ఇష్టమైన వ్యక్తి ప్రభాస్ గారు అని కూడా విన్నాను నేను. బాగా ఇష్టం, కానీ నేను ఫస్ట్ సినిమా మాత్రమే నటించాను. తర్వాత ఛాన్స్ రాలేదు. అడవిరాముడు చేశాను, అందులో కూడా మళ్ళీ తన్ని ఏడిపించే కామెడీ విలను నేను, ఆయన్ని ఏడిపించే ఇది నాకు బాగా ఇష్టం. చాలా కూల్ పర్సన్ వ్యక్తి, బేషిజం ఏమి ఉండదు, చాలా ఇష్టం. బట్ నాకు తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ రాలేదు చేయడానికి. అంటే కాంటాక్ట్లో ఉంటారండి? లేదు, ఇప్పుడు తర్వాత కాంటాక్ట్లో ఎప్పుడు లేదు. అది కలిస్తే ఎక్కడో చోట వింటుంటాం, ఎక్కడ దగ్గర నుంచి ఎక్కడో వింటాం, చేశాడు ప్రభాస్ ఈరోజు అని చెప్పేసి ఏదో సమయంలో తను ఎక్స్ప్లెయిన్ తన తాలూకు సినిమా ఇది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బాహుబలిలో ఆ షార్ట్ చేశాడు రాజా అది ఇది అని చెప్పేసి చెప్పినప్పుడు అలా తెలుసు.